మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు హెల్తీ టాక్స్ విత్ సుజీ. వ్యూస్, సాధారణంగా క్యాన్సర్ అనే ఈ పదం వినగానే గుండెల్లో మనకి రాయి పడినంత అనుభవం అవుతూ ఉంటుంది. చాలామంది భయపడిపోతూ ఉంటారు. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఈ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత బయటపడిన తర్వాత కూడా సొసైటీ నుంచి చాలా రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా ఎమోషనల్ సపోర్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ క్రమంలో వాళ్ళు అసలు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఏ రకంగా ఆ క్యాన్సర్ నుంచి బయటపడి నార్మల్ లైఫ్ మళ్ళీ లీడ్ చేయగలగాలి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి ఇవాళ పోడ్కాస్ట్లో మనం మాట్లాడేద్దాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రతాప్ వర్మ గారు. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ వచ్చిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఒకరి నుంచి ఒకరికి పాకేటువంటి జబ్బా అనే ఉద్దేశంతో కొన్ని గ్రామీణ ప్రాంతాలలోని అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళని సపరేట్గా ఒక రూమ్లో పెట్టేయడం, పిల్లల్ని దగ్గరికి వెళ్ళనివ్వకపోవటం, సో దాన్ని ఒక అంటరాని వాళ్ళని చూసినట్టుగా చూడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం? మీ దగ్గర కూడా చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏమని చెప్పుకుంటూ ఉంటారు, ఎలా ఉంటుంది ఆ టైంలోనే వాళ్ళ ఎమోషనల్ ఇది? అంటే నేను సింపుల్గా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, క్యాన్సర్ ఈజ్ అ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. సో అది ఒకరి నుంచి ఒకళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మనము ఒకళ్ళు వాడిన క్లోత్స్ వాడటం కానీ, లేకపోతే కలిసి కూర్చొని భోజనం చేయటం, ప్లేట్స్ వాడటం కానీ, లేకపోతే కొంతమంది ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఏంటంటే, మాకు మనోళ్ళు ఉన్నారు, మనోరాలు ఉన్నారు, క్యాన్సర్ ఉంటే మేము వాళ్ళని వెతుకుంటాము, వాళ్ళతో ఆడతాము, చాలా టైం స్పెండ్ చేస్తాం, మా నుంచి వాళ్ళకి ఏమన్నా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉందా అంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. నేను చెప్పినట్టు క్యాన్సర్ ఈజ్ ఎ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. అంటే ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయ్యేది కాదు. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్ ఉంది, అంటే మన సెక్రీషన్స్, అంటే నోస్ సెక్రీషన్స్ కానీ నోట్లో నుంచి వచ్చే సెక్రీషన్స్ ద్వారా స్ప్రెడ్ అయ్యే వాటిని కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే దే డోంట్ స్ప్రెడ్. సో క్యాన్సర్ పేషెంట్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎలాంటి భయానికి లోన్ అవ్వకండి అని నేను చెప్తున్నాను. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు మా మనవల్ని అసలు దగ్గరికి రానివ్వట్లేదు, మమ్మల్ని సపరేట్గా చూస్తున్నారు. అండ్ డైట్ విషయానికి వచ్చేటప్పుడు కూడా నువ్వు అది తినద్దు, ఇది తినద్దు, సో ప్రతి దాంట్లో రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. సో ఆ విషయంలోనే వాళ్ళు చాలా, అంటే ఆల్రెడీ కొంచెం ఏజ్డ్ ఉంటారు కాబట్టి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కూడా వాళ్ళకి ఉంటుంది కాబట్టి చాలా బాధపడుతూ ఉంటారు. రైట్, నిజంగా డైట్లో అన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? బేసిక్గా వాళ్ళు ఎలాంటి డైట్ కూడా తీసుకోవాలి? బేసికలీ డైట్ అంటే హెల్దీ డైట్, అండ్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తాం దాన్ని బట్టి కూడా డైట్ మారుతుంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, ట్రీట్మెంట్స్ తర్వాత వాళ్ళు బేసికల్గా మేజర్ డైట్ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సర్జరీ అప్పుడు కానీ, ట్రీట్మెంట్స్ అప్పుడు కానీ పేగుకి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన వాటిని ఏమీ మనం హ్యాండిల్ చేయం. కాకపోతే ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఆర్ హెల్దీ డైట్లో కూడా గుడ్ ప్రొపోర్షన్ ఆఫ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మనకి ఏది పడుతుంది ఏది పడట్లేదు. ఇప్పుడు కొన్ని కీమోథెరపీస్ వల్ల మనకి బేసికల్గా వేడి చేసినట్టు అవుతుంది, అంటే ఎసిడిటీ రావటం కానీ, అరగకపోవటం కానీ, ఇలాంటివి. సో మనకి అర్థమవుతుంది, ఈ పలానా ఫుడ్ ఐటమ్ తింటే మనకు అరుగుతుంది, మనకి డైజెస్ట్ అవుతుంది, పలానా అవ్వట్లేదు అంటే వీ హ్యావ్ టు లిజన్ టు అ బాడీ. మన బాడీ మనకి ఇది పడట్లేదు అంటే ఓకే, ఇది మనకి సూట్ కావట్లేదు కాబట్టి ఏదో క్వాంటిటీ తగ్గించుకోవటం కానీ లేకపోతే మానేయటం కానీ చేయాలి. ఇన్ జనరల్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే బ్యాలెన్స్ ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, ఫ్రెష్ ఫుడ్, హెల్దీ ఫుడ్ విత్ గుడ్ మిక్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అండ్ డ్రై ఫ్రూట్స్, వీటిలన్నిటితో పాటు తీసుకోవాలి. కానీ అదే మనము డైజెస్టివ్ సిస్టమ్ ఇప్పుడు అంటే స్టమక్ కానీ, పేగులు కానీ సంబంధించిన సర్జరీస్, కోలన్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్, వీటిలో సర్జరీస్లో మనము చాలా అంటే కొద్ది భాగం ఇంటెస్టైన్ తీసేస్తాము, కొంత భాగం లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ తీస్తాం. మళ్ళీ నార్మల్గా ఫుడ్ ప్యాసేజ్కి, ఫుడ్ తినగలటానికి, డైజెషన్ జరగటానికి మళ్ళీ మేము రీకన్స్ట్రక్షన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఈ సర్జరీ వల్ల మార్పులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టమక్ క్యాన్సర్ సర్జరీ చేసామంటే స్టమక్ కొంత పోర్షన్ మనం తీసేస్తాం, అంటే స్టమక్ సైజ్ తగ్గిపోతుంది, అప్పుడు తినే తిండి కూడా తగ్గిపోతుంది. కరెక్ట్. సో మనం టాలరేట్ చేసే క్వాంటిటీ తగ్గుతుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ క్వాలిటీ. సో ఇప్పుడు స్టమక్ కెపాసిటీ ఓన్లీ 2/3 ఆఫ్ స్టమక్ తీసేసాం, ఓన్లీ 1/3 ఆఫ్ ది స్టమక్ ఉంది అంటే, ఎస్పెషల్లీ ఇనీషియల్గా సర్జరీ వెంటనే వాపు ఉంటుంది, సర్జరీకి సంబంధించిన వాపు ఉంటుంది, హీలింగ్ జరిగే చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. సో మన ఫుడ్ టాలరెన్స్ కూడా తగ్గుతుంది. అండ్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మేము పేషెంట్కి నార్మల్గా లేమన్ లాంగ్వేజ్ ఏం చెప్తామంటే, మామూలుగా మీరు 3 ఇడ్లీలు తినగలితే
ఇప్పుడు మీ స్టమక్ సైజ్ 1/3 అయిపోయింది కాబట్టి ఒక ఇడ్లీనే తినండి. కాకపోతే ఓవరాల్ క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయాలి. దానికోసం ఏం చేయాలి, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొంచెం ఎక్కువ సార్లు తినాలి. సో మనం తిన్నప్పుడు నాకు కడుపు నిండిపోయింది ఇంకా నేను తినలేదు అనుకుంటే ఆపేసారు. సో వీ షుడ్ ఫోకస్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ యాజ్ వెల్ as క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్. ఇది ఓన్లీ కోలన్ క్యాన్సర్ లాంటివి లేకపోతే రెక్టల్ ఆనల్ క్యాన్సర్ ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే, అంటే మిగతా వాటికి కూడా సేమ్ ఉంటుందా? ఇది ఎక్కడ మనం సర్జరీ చేస్తాం, ఇప్పుడు నేను చెప్పింది స్టమక్ క్యాన్సర్కి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్లో కొద్ది భాగం మనం ఫ్యూ సెంటీమీటర్స్ ఆఫ్ కోలన్ మనం సర్జరీ చేసి తీసేస్తాం. వాళ్ళు ఎలాంటి మార్పులు వస్తాయంటే కోలన్ పార్ట్ ఆఫ్ కోలన్ తీసేస్తాం కాబట్టి దాని లెంత్, ఓవరాల్ లెంత్ తగ్గిస్తున్నాం మనం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, బావల్ మూమెంట్స్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతాయి. అంటే ఇంటెస్టైన్లో ఉన్న కంటెంట్ ఫాస్ట్గా కిందకు వచ్చేస్తుంది. అంటే ఇనీషియల్గా సర్జరీ తర్వాత మోషన్స్ వెళ్ళే ఫ్రీక్వెన్సీ, అంటే ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అగైన్ మన హ్యూమన్ బాడీకి అమేజింగ్ అడాప్టింగ్ కెపాసిటీ ఉంది. సో మనం ఇలాంటి పెద్ద మార్పులు చేసినా సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీ అడాప్ట్ అవుతుంది. దానికి మనం కోఆపరేట్ చేయాలి. మనం అడాప్ట్ అవటానికి కూడా మన బాడీని మనము ఆ డైరెక్షన్లో ఐదర్ నేను చెప్పినట్టు గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ తోటి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తోటి మనం దాన్ని అలౌ చేయాలి. సో ఇనీషియల్గా ఇప్పుడు కోలన్ సర్జరీ, రెక్టల్ సర్జరీ తర్వాత మోషన్స్ 4-5 సార్లు అవ్వచ్చు. మామూలుగా రోజుకి ఒకసారి అయ్యేది 4-5 సార్లు అవ్వచ్చు. సో మనం ఏంటంటే నెమ్మదిగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది స్లోగా 3 మోషన్స్ కానీ 2 మోషన్స్ పర్ డే అవుతుంది. సో దానికి తగ్గ ఫుడ్లో కూడా మనం మార్పులు చేసుకోవాలి. ఇప్పుడు పలానా ఫుడ్ ఐటమ్ మనం తిన్న వెంటనే మోషన్ అవుతుంది, నాకు స్టమక్లో ఇరిటేషన్ వస్తుంది, వెంటనే నాకు బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది అంటే ఓకే, ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ ఏదో క్వాంటిటీ తగ్గించడం కానీ లేకపోతే పూర్తిగా మానేయటం కానీ చేయాలన్నమాట. సో ఇది అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఒకే సర్జరీ మనం 2-3 పేషెంట్లు చేస్తే వాళ్ళ బాడీ రియాక్షన్ టు సర్జరీ, వాళ్ళ బాడీ రియాక్షన్ టు ట్రీట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ సర్జరీ, కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ, బాడీ టు బాడీ అగైన్ పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్ వేరియేషన్స్ ఉంటాయి. సో అందుకని మన బాడీకి తగ్గట్టు, మన బాడీకి సూట్ అయ్యేటట్టు కూడా మనకు మనం, అంటే యాజ్ అ పర్సన్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ కూడా మనకు మనం కూడా చూసుకుని ఓకే ఇది నాకు సూట్ అవుతుంది కాబట్టి పలానా డైట్ హ్యాబిట్స్ కానీ పలానా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ నేను అవలంబించుకుంటాను అనుకోవాలి. దీనికి హెల్ప్ చేయడానికి ట్రీటింగ్ డాక్టర్స్ ఉంటారు. వీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్ట్, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రకరకాల టెస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ అలర్జీ టెస్ట్ అని, కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడట్లేదు, ఇప్పుడు గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంది, లేకపోతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, అలాంటివి కూడా మనం టెస్టుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో మనం ప్రొఫెషనల్ హెల్ప్, నేను చెప్పినట్టు ట్రీటింగ్ డాక్టర్స్ అయినా, డైటీషియన్ అయినా, న్యూట్రిషనిస్ట్ అయినా. క్యాన్సర్ రిస్క్ ని పెంచే ఆహార పదార్థాలు అంటూ సెపరేట్ గా ఏమైనా ఉంటాయా? అవి తినకుండా కంప్లీట్ గా అవాయిడ్ చేయమని ఏమైనా చెప్తారా? ఎస్, డెఫినెట్ గా. ఇప్పుడు అంటే ఇది అందరికీ తెలిసిందే, యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఓకే, అండ్ ఈ పచ్చళ్ళు లాంటివి, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, అంటే పచ్చళ్ళలో మనం చాలా అది ఎక్కువ రోజులు ఉండటానికి ఎక్కువ కారం కానీ మసాలాలు కానీ ఉప్పు కానీ వాడతాం, అండ్ లాట్ ఆఫ్ ఆయిల్ వేస్తాం ఇది. సో ఇలాంటివి బయట అంటే మనం సోర్స్ ఆఫ్ ఫుడ్, ఇప్పుడు ఆయిల్ కన్జంప్షన్ కానీ ఫ్యాట్ కన్జంప్షన్ కానీ ఇవన్నీ. సో బేసికలీ ఏంటంటే ఫుడ్ విచ్ ఈజ్ ఈజీ టు డైజెస్ట్ విత్ గుడ్ ప్రపోర్షన్ ఆఫ్ అదేంటి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అలాగే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, నేను చపాతీ తినొచ్చా, రైస్ తినొచ్చా, లేకపోతే ఇది తినొచ్చా అన్నది. ముందర మనం ఏం తింటున్నామో యూజువల్గా అది కంటిన్యూ చేయడం బెటర్. ఆల్రెడీ మన బాడీ సర్జరీ నుంచి రికవర్ అవుతున్నప్పుడు దానికి కొత్త ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ అడాప్టేషన్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. సో మనం మామూలుగా రైస్ తినటం అలవాటు ఉందనుకోండి, సో అదే మనం తినే కూరల్లో వాటిల్లో కాకపోతే నూనె తగ్గించడం కానీ లేకపోతే కారం మసాలాలు తగ్గించడం కానీ ఈజీగా. నేను నా ప్రాక్టీస్లో నేను పేషెంట్స్కి వాళ్ళకి సింపుల్గా ఏం చెప్తానంటే, ఎస్పెషల్లీ ఈ ఇంటెస్టైనల్ సర్జరీస్ వాళ్ళకి మనం ఒక 1 to 2 years కిడ్స్కి ఏదైతే డైట్ ఇస్తామో, ఓకే, అలాంటి డైట్ తీసుకోండి అని. అప్పుడు వాళ్ళు ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగలేదు. ప్రతి ఫ్యామిలీలో కిడ్స్ అంటే వాళ్ళు ఎలాంటి డైట్ పెడతాం అందరికీ తెలుసు మనకి. సో అది ఏంటి, మనకి చిన్నపిల్లలు ఏంటి చిన్న చిన్న క్వాంటిటీస్ తింటారు, కొంచెమే తింటారు, స్పైసీ తక్కువ ఉంటాము. ఏదైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా చేసినా సరే ప్రాపర్గా కుక్ చేసి అవసరమైతే మ్యాష్ చేసి ఇస్తాం. అండ్ వాళ్ళు ఒకేసారి ఎక్కువ కూడా క్వాంటిటీ తినరు, కొంచెం కొంచెం ఎక్కువ సార్లు. వాళ్ళకి మనం 7 to 8 times ఫీడ్ చేయాల్సి వస్తుంది. సో అలాగే సేమ్. సో మనం సేమ్ పిల్లలకి కూడా మనం కొంచెం స్పైసీ ఫుడ్ పెట్టినా, బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్ పెట్టినా వాళ్ళకి పడదు. వెంటనే వాళ్ళకి వామిటింగ్ అవటం కానీ కడుపు నొప్పి రావటం కానీ ఇలాంటివి జరుగుతుంది. సో మనకి పిల్లలకి ఏం డైట్ పెడతాం తెలుసు.
సో దట్స్ సింపుల్, అలాంటిది ఇట్స్ లైక్ ఎ సింపుల్ హ్యాక్ అనమాట. అంటే బట్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్ నేను అలా చెప్పినప్పుడు దే డూ అప్రిషియేట్. వాళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళి ట్రై చేస్తే దే రియల్లీ ఫైండ్ ఇట్ ఈజీ. అండ్ అంటే వాళ్ళు ఈవెన్ ప్రాక్టికల్గా కూడా అదర్వైజ్ ఏంటంటే అరే నేను కొత్తగా రొటీన్గా ఇంకోటి జరిగేది ఏంటంటే ఇప్పుడు వెజిటేరియన్స్ వస్తారు. ఓకే, మేమంటాము ప్రోటీన్ డైట్ తీసుకోవాలి సర్జరీ తర్వాత రికవరీకి కానీ ట్రీట్మెంట్స్ నుంచి రికవర్ అవడానికి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలని. సో ప్రోటీన్స్ దేంట్లో ఉంటుంది? కామన్ నోషన్ ఏంటంటే ప్రోటీన్స్ అంటే కంపల్సరీ నాన్ వెజిటేరియన్ తినాలి, ఎగ్స్ తినాలి. ఓకే, సో వాళ్ళకి అదొక బేసికలీ అది సోషల్ సైకలాజికల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పటివరకు నేను ప్యూర్ వెజిటేరియన్, నేను ఇప్పటివరకు ఎగ్స్ కానీ ఏది ముట్టుకోలేదు, సో నేను ఇప్పుడు తినాలంటే అది ఇది అని. అఫ్ కోర్స్ మరి వాళ్ళ బాడీకి అప్పటి వరకు అలవాటు లేదు కదా, ఇప్పుడు సడన్ గా తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో అందుకనే ఇట్స్ నాట్ నెసెసరీ, వీ హ్యావ్ అదర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు ప్రోటీన్స్ ఉన్నాయనుకోండి, మనం వాడే పల్సెస్ అన్నిట్లో అంటే అన్ని రకాల పప్పులు, అన్ని రకాల కందిపప్పు కానీ శనగపప్పు కానీ అన్ని రకాల పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా మిక్స్ అయి ఉంటాయి. అలాగే రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సోయాబీన్ అంటాం, సోయా చంక్స్ అంటాం కదా, మీల్ మేకర్ కానీ సోయా చంక్స్ అదొకటి. మళ్ళీ రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటాము, శనగలు, అన్ని రకాల శనగలు, వీటిలన్నింటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. ఓకే, సో ఈ ప్రోటీన్ మనము ఇవన్నీ మనం డైలీ మన నార్మల్ డైట్లో మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ ఐటమ్సే. సో అది మనం ఎంత పోర్షన్లో తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం దాంట్లో కూడా మనం ప్రాపర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సపోజ్ మనం ఆ రిక్వైర్డ్ క్వాంటిటీ ప్రోటీన్స్ మనం తీసుకోలేకపోయామనుకోండి, మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉంటాయి, అంటే ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి. ఓకే, ఆ పౌడర్స్ ఏంటి, ఈజీగా మనము వాటర్లో కానీ పాలలో కానీ మిక్స్ చేసుకుని తీసుకోవచ్చు. సో దాంట్లో ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది ఒక స్పూన్కి ఎంత ప్రోటీన్స్ వస్తాయి, ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ఫ్యాట్ ఉంటుంది అని. సో అగైన్ డైటీషియన్ కానీ న్యూట్రిషనిస్ట్ కానీ మన హెల్ప్ తీసుకుని మనం ఆ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంటేషన్ అంటాం అది. సో యాజ్ మన బాడీ రికవర్ అవుతుంది, నార్మల్ డైట్కి వస్తుంది అంటే మనం ఈ సప్లిమెంట్స్ తగ్గించవచ్చు. కానీ ఇనిషియల్గా మనం నార్మల్ డైట్ తీసుకోలేకపోతున్నాం అంటే మన బాడీని స్టార్వ్ చేయకూడదు, ఈ హెల్దీ న్యూట్రియంట్స్ నుంచి డిప్రైవ్ కూడా చేయకూడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వీ షుడ్ టేక్ సప్లిమెంట్స్. సో దేర్ ఆర్ సో మెనీ సప్లిమెంట్స్ అవైలబుల్. ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్రోటీన్ పౌడర్స్ కానీ లేకపోతే ఈ సప్లిమెంట్స్ అనేవి కొంతమంది ఏమంటారంటే మెటాలిక్ టేస్ట్ వస్తుంది, అదొక నాకు పడట్లేదు, వామిటింగ్ అవుతుంది, కొంతమందికి తీసుకున్న వెంటనే లూజ్ మోషన్స్ అవుతాయి. సో దాంట్లో కూడా దేర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్ అవైలబుల్. మనము ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు. కొన్ని ప్రీ డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఉంటాయి, అవి ట్రై చేయొచ్చు. క్వాంటిటీ కూడా అగైన్ ఒకేసారి ఇప్పుడు సపోజ్ మేము ప్రిస్క్రైబ్ చేసేది ఒక గ్లాస్ మిల్క్ ఆఫ్ వాటర్లో 3 to 4 స్కూప్స్ వేసుకోమని చెప్తాం. వాళ్ళకి అది పడకపోవచ్చు, ఐదర్ తేన్పులు రావటం కానీ, ఇండైజెషన్ రావటం, బ్లోటింగ్ రావటము, ఆర్ వెంటనే మోషన్స్ అవటం. అలాంటప్పుడు ఏంటంటే క్వాంటిటీ తగ్గించవచ్చు, మనం 3 స్పూన్సే తీసుకోవచ్చు, దాన్నే కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవచ్చు. సో వీ కెన్ హ్యావ్ సప్లిమెంట్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.